కూటమి విజయం ఒక్క వైసీపీ పార్టీ శ్రేణులకు తప్ప మిగిలిన వారందరికీ కూడా పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిందని చెప్పాలి. ఇటు రాజధాని రైతులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు, పెట్టుబడిదారులు, అటు సినీ ఇండస్ట్రీ అందరికీ కూటమి విజయం ఊపిరి ఇచ్చిందనే చెప్పాలి. ఎవరి స్థాయిలో వారు కూటమి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొందరు దేవుణ్ణి మొక్కులు తీర్చుకుంటూ కూటమి విజయాన్ని ఆనందిస్తుంటే, మరికొందరు పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నేమ్ బోర్డులు తగిలించుకుంటూ సంతోషపడుతుంటే, మరికొందరు ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా ఇబ్బంది పడ్డ, అవమానాలు ఎదుర్కొన్న, నష్టాలను మూటకట్టుకున్న పరిశ్రమల్లో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఒకటి. అయితే ఎన్నడూ లేని విధంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీకి ఎన్నో చేదు అనుభవాలు, మోయలేని అవమాన భారాలు ఎదురయ్యాయి. అయితే ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత సినీ ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయనే ఆలోచనలోకి టాలీవుడ్ వచ్చింది. అందున పవన్ కూడా తమ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలలో ఒకరు కావడంతో ఇండస్ట్రీ కూడా ఈ విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. అయితే గెలిచిన తర్వాత మొదటిసారి విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఇవాళ మా అందరికీ ఆనందం కలిగించిన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సమయం ఇస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చి అభినందిస్తామని అడిగామని, అందుకు సమయం కేటాయిస్తామని పవన్ హామీ ఇచ్చారని అన్నారు. ఇక టికెట్ రేట్ సమస్య అనేది పెద్ద విషయం కాదన్న ఆయన, సినీ పరిశ్రమ సమస్యలపై పూర్తి స్థాయిలో రిప్రజెంటేషన్ త్వరలో ఇస్తామని అన్నారు. సినిమా టికెట్ రేట్లు వారం రోజుల పెంపుతో పాటు సినీ పరిశ్రమ థియేటర్ల సమస్యలు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో సినిమా రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. తెలుగు సినీ నిర్మాతలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. వాళ్ళ సమస్యల మీద కూడా చర్చించినట్టు, మరొకసారి కలుస్తాం, తర్వాత సన్మానించుకునేది ఉన్నదని చెప్పేసి నిర్మాతల మండలి ప్రకటించారు. ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీదే అగ్రభాగం. తర్వాత రెండవది, రాష్ట్రాల అభివృద్ధిలో సినిమా ఇండస్ట్రీ కూడా ఒక పాత్రధారి. గత 5 సంవత్సరాలుగా జగన్ గవర్నమెంట్లో కొంత పార్షియాలిటీ కనపడింది. రాజకీయ సంబంధాలు ఉంటేనే ఫేవరబుల్ డెసిషన్ తీసుకోవటం, రాజకీయ సంబంధాలు లేకపోతే అటువంటి డెసిషన్స్ ఏం లేకపోవడం, తర్వాత ప్రత్యేకంగా దానికోసం ఒక పెద్ద పైరవీ చేయటం, ఇటువంటివన్నీ కూడా నడిచినాయి, మనందరికీ అవుపడినాయి. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ హీరో కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు ఒక ఫేవరబుల్ కండిషన్ ఆంధ్రప్రదేశ్లో తయారు కావచ్చు. స్టూడియోల నిర్మాణం కానీ, గతంలోనే విశాఖపట్నంలో కొంతమంది స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించుకొని ఉన్నారు. కాబట్టి విశాఖపట్నంలో స్టూడియోల నిర్మాణం కానీ, లేకపోతే అమరావతి నియరెస్ట్ ఆఫీసులు కానీ, ఇటువంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించే అవకాశం ఉంది. రెండవది, ఇప్పుడు వచ్చిన అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక పవన్ కళ్యాణ్ కాకుండా తెలుగుదేశం, చంద్రబాబు అభిమానులు కూడా దరిదాపు 70% సినీ నిర్మాతలు ఉన్నారు. అందుకని తేలికగా అక్కడ కూడా కొన్ని బ్రాంచీలు ఓపెన్ చేసి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది, సినిమాలు తీస్తే కూడా టికెట్ ధరలు పెంచుకోవటం, తగ్గించడం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాల చేతులు ఉన్నాయి. కాబట్టి నిర్మాతలు ప్రత్యేకమైన అప్పీల్ చేసుకొని టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అయిన దాన్ని ఖర్చును బట్టి.
100 కోట్ల పైన బడ్జెట్ అయితే ఎంత టికెట్ ఉండాలి, లేదా ఇంకా 100 కోట్ల విరిగితే ఎట్లా ఉండాలి, ఇటువంటివన్నీ వాళ్ళ నామ్స్ ప్రకారం రిక్వెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తున్నాయి. ఈ పర్మిషన్ ఇచ్చుట్లో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా పార్షియాలిటీ చూపకూడదు. ఎవరైనా సినీ నిర్మాత వైసీపీ పార్టీతో సన్నిహిత సంబంధాలుంటే ఆయనకు ఒక తీరుగా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి అభిమానంగా ఉన్నటువంటి ఒక తీరుగా వ్యవహరించకూడదు. అలా లిబరల్గా ప్రోగ్రెసివ్గా ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో కూడా పెనట్రేట్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో తేలికగా సినిమాలు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మద్రాసులో ఉన్ననాడు కూడా కోనసీమలో షూటింగులు జరిపారు. ఆనాటి నుంచి ఫస్ట్ జనరేషన్ నుంచి కూడా కోనసీమలో షూటింగులు జరిగినాయి. ఇప్పటికి కూడా చాలా ఎక్కువ సీన్స్ గోదావరి తీరాన కూడా జరుగుతున్నాయి. అనువైనటువంటి ప్రాంతం కాబట్టి తేలికగా ఆంధ్రప్రదేశ్కు వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి సముచిత స్థానం సంపాదించుకుంది. ఇవాళ భారతదేశంలో ఒకప్పుడు బాంబే హిందీ ఇండస్ట్రీ తర్వాత తమిళం గుర్తింపు ఉంది, మద్రాసు గుర్తింపు ఉంది. మద్రాసు ఇండస్ట్రీ అని తెలుగుకు ప్రత్యేకత లేదు. కానీ సినీ ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలి రావడానికి దరిదాపు 50 ఏళ్ళు పట్టింది. 70s నుంచి కృషి చేస్తే కానీ ఇప్పటికీ ఒక పరిపూర్ణ స్థాయికి రాలేదు. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా షూటింగుల విషయంలో కానీ, లేకపోతే రిలీజ్ చేసుకునే విషయంలో కానీ, లేకపోతే టికెట్ల ధరలు నిర్ణయించడంలో కానీ, వీటన్నిటిలో కూడా ఒకే పాలసీ అనుసరించి ప్రోత్సాహకంగా ఉంటే ఈ సినీ ఇండస్ట్రీ విస్తరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న నిర్మాతలందరూ ఎక్కువ మంది నిర్మాతలు కానీ, హీరోలు కానీ, నటీనటులు కానీ దరిదాపు 70-80% ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి మూలాలు ఉన్నటువంటి వాళ్ళే. తర్వాత లొకేషన్స్ కూడా ఆంధ్ర లొకేషన్స్ ఎక్కువ అవుపడతా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీ ఎన్ని రకాల వ్యాపారాలైనా తేలికగా బాటం లెవెల్కి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా ఇవాళ నిర్మాతలు పవన్ కళ్యాణ్ గెలవటం అనేది కరెక్ట్ పనిచేశారు. భవిష్యత్తులో అది విస్తరించడానికి కూడా ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇలా విస్తరించడం వల్ల ఇండస్ట్రీ చీలిపోవాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం తెలుగు ఇండస్ట్రీ, ఆంధ్ర ఇండస్ట్రీ, తెలంగాణ ఇండస్ట్రీ కాదు, తెలుగు ఇండస్ట్రీ. కాబట్టి తెలుగు భాషలో నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైనా షూటింగ్లు జరుపుకోవచ్చు, ఎక్కడైనా ప్రోత్సహించవచ్చు, ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ రీత్యా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేదా ప్రత్యేకమైనటువంటి ఇనిషియేషన్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే మరింత తెలుగు ఇండస్ట్రీ బలపడేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో దరిదాపు తెలుగు ఇండస్ట్రీ హిందీ తర్వాత 2వ స్థానానికి చేరుకుంది. హిందీకి పోటీకి కూడా తయారైనటువంటి స్థితికి ఎదిగింది. కాబట్టి ఇదంతా మనకు గర్వకారణం. తర్వాత పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు కూడా వాళ్ళకున్న వినోదంలో చీపెస్ట్ టూల్ ఏదంటే సినిమానే, మిగతా వాటితో పోలిస్తే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి అది భవిష్యత్తులో పెరిగితే అన్ని రాష్ట్రాలకు మంచిది.